తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని కొత్తపేటలో ప్రభల తీర్థం నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్తపేటలో నిర్వహించే ప్రభల తీర్థానికి ప్రత్యేకత ఉందని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. తమ పూర్వీకుల కాలం నుంచి వందల ఏళ్లుగా ఈ ఉత్సవం నిర్వహణ జరుగుతోందన్నారు. ప్రతి చోట ముక్కనుమ రోజు జరిగే ప్రభల తీర్థ ఉత్సవం కొత్తపేటలో మాత్రం కనుమ రోజు జరగడం ఇక్కడ ప్రత్యేకతని, సుమారు 2 లక్షల మంది ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రాష్ట్రమంతటా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిన్నటి నుంచి కూడా సంక్రాంతి శోభ సంతరించుకుంది. ప్రతి ఏటా కూడా కొత్తపేటలో నిర్వహించే ప్రభల తీర్థానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఇది చాలా వందల సంవత్సరాలుగా ఈ ఉత్సవం జరుగుతూ ఉంది. మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఈ ఉత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ముక్కనుమలో జరిగే ఈ ఉత్సవం ఇక్కడ కనుమలో జరగడం అనేది ప్రత్యేకత. ఎందుకంటే భోగి వెళ్ళిన మరుసటి రోజునే ఈ కోనసీమ ప్రాంతంలో ఉమ్మడి తూర్పుగోదావరి ఎక్కడ చూసినా కూడా భోగి వెళ్ళిన మరుసటి రోజున జరిగేది ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ 2 వీధులుగా ఉంటాయి, కొత్త రామాలయం, పాత రామాలయం. ఇక్కడ కొత్త రామాలయానికి సుమారు 5 ప్రభల దాకా ఉంటాయి. అలాగే పాత రామాలయానికి ఒక 8 ప్రభల దాకా ఉంటాయి. ఈ 2 వీధులు కూడా సుమారు ఈరోజు ఇప్పుడు ఇంచుమించుగా సుమారు 2 గంటల నుంచి ప్రారంభమయ్యి రేపు ఉదయం వరకు కూడా ఈ ఉత్సవం అంతా చాలా బాగా గ్రాండ్గా జరుగుతుంది. దీనికి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఏ ఇతర ప్రాంతాల్లో ఉన్నా కూడా ఈ రోజున మరి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఏం చేద్దంటే సంవత్సరంగా వచ్చే ఉత్సవం కాబట్టి ఎక్కడున్నా ఏ రాష్ట్రంలోనే ఇతర దేశాల నుంచి కూడా వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. ఇది మొత్తం మీద వైభవంగా ప్రభల తీర్థాలు నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ప్రభల తీర్థం ప్రారంభం కాబోతుంది. ఊరేగింపు పూర్తయిన తర్వాత బాణాసంచా కాల్పులు కూడా ఉండబోతున్నాయి. పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా ఈ ప్రభల తీర్థాన్ని తిలకించేందుకు, ఇక్కడ జరిగేటువంటి సంబరాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. 2 లక్షల మందికి పైగా హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుందనే అంచనాలు ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేశామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మురళితో కలిసి అనిల్, సాక్షి టీవీ, కొత్తపేట నుంచి.